హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే డ్రమ్ సీడు. ఆ పెద్ద చెట్టు కనబడుతుంది చూడు, అన్నైతే మా పత్తి ఉంటుంది. ఇంకోటి మా సార్ అయితే రప్పంట అయితే నడుచుకుంటూ అయితే పోతాను. ఇదైతే డ్రమ్ సీడ్ పోసిరు చూడండి. పిలకలు అయితే మంచిగా వచ్చింది కదా, చాలా బాగా వచ్చింది. ఓకేనా, ఇది ఆర చెట్టు అంటారు. సోలాపురంలోనైతే జమ్మి పెట్టుకోవడానికి మనకు దసరాకు జమ్మాకి ఏ విధంగా పెట్టుకుంటామో ఈ ఆర చెట్టు కూడా జమ్మాకి మాదిరిగా చూస్తారు. ఒక దైవం చెట్టులాగా పూజిస్తారు అక్కడనైతే. ఇది ఆర చెట్టు చూశారు ఫ్రెండ్స్. డ్రమ్ సీడ్ కూడా బాగానే వచ్చింది పిలక. ఇది ఒక్కొక్క పిలుక ఉంటే ఎట్లొస్తుందో ఏమో అని నేనైతే ఇది అయిపోయినా కానీ డ్రమ్ సీడ్ కూడా బాగానే పండుతుంది. అందరైతే ఉరిపోయింది కదా, ఇక పంపులు వేసుకొని అయితే పోతుర్రు. చూసారా, పంపులు వేసుకొని అయితే పోతుర్రు. ఇక్కడ కూడా పంపులు కొడుతుర్రు చూడండి. మా సార్ అయితే పోతుండు, అక్కడనైతే పంపు కొడుతుర్రు, మందు కొడతారు. ఇక ఉరిపోయిందంటే రైతుకి ఏముంది, మందు వేయడమా మందు కొట్టడమా, ఏదో ఒక పని ఉండే ఉంటుంది. ఇక ఇదైతే అప్పుడు గిట్ల పంటి తుంగు ఉండేది. ఈ గర్భిణీ స్త్రీలకు కానీ మనము ఎడ్లైనా ఆవులైనా గర్భిణీతో ఉన్నప్పుడు ఒళ్ళు అయితే పట్టేది ఫ్రెండ్స్ వీటితోటి. ఇదేమో కట్టె తుంగ అంటారు, ఇగో దీన్నేమో బొద్దు తుంగ అంటారు. ఈ బొద్దు తుంగ ఎంతైనా వీకొచ్చు కానీ ఈ కట్టె తుంగ వీకేది. కలవనికి వత్తా అంటే పుట్ట అంటుంది. ఈ బొద్దు తుంగని వీకేయచ్చు. చూసారా, బొద్దు తుంగ అయితే చాలా ఉంది. అమ్మో, ఎన్నైతే ఘోరంగా ఉంది బొద్దు తుంగ. బోర్ అయితే నడతలేనట్టుంది. చూసారా ఫ్రెండ్స్, బొద్దు తుంగ అయితే చాలా ఉంది. బోర్ పోసిన అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందా, రాళ్ళు చూడండి ఎంత మంచిగా ఉన్నాయి రాళ్ళు. ఇట్లా బోరు పోతుంటే అప్పుడు చిన్నప్పుడు అయితే ఇట్లా బయక్కడ నీళ్ళల్లో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం ఉండేది. ఇంటికాడ స్నానం చేసిపోయినా కూడా పైకాడ స్నానం చేయాలని అట్లా ఉంది ఘోరంగా. ఇక మందు కొడతారు కానీ మోటార్ అయితే బంద్ చేసినట్టున్నారు. పోతున్నది, ఏదన్నా పోతున్నట్టుంది. చూసారా. ఓకే ఫ్రెండ్స్, మా బైక్ వీడియోస్ అయితే ఇదే.